ఈవెన్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఇప్పుడు ఇబ్బంది పడిన రాజకీయ నాయకులు ఎవరు వద్దన్న కార్యకర్తలు వదిలే పరిస్థితి లేదు. ఇంచ అంగుళం బాగా ఆవేశంలో దాన్ని ఏమంటారు, పిల్లిని ఒక రూమ్లో పెట్టి కొడితే ఎలా తయారవుతుందో కార్యకర్తలు అంత డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయినారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కాదు కదా, మంత్రులు కాదు కదా, ఎవరు వద్దని చెప్పినా వినరు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ అనే నేనని ప్రమాణ స్వీకారం రోజు ఒకవేళ అలాంటి రోజు వస్తే అలా ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడే వీళ్ళకి జరగాల్సిన బడితబూజ జరుగుద్ది. ఎందుకు అంటే ఆ విధంగా కార్యకర్తలు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. డిఫెన్స్లోకి వెళ్ళిపోయిన కార్యకర్తలని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, మంత్రిగా, ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు వందల మంది వెళ్ళి కర్రలు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఒక మంత్రి ఇంటి మీదకి వెళ్ళారు. ఒక్కళ్ళు ఖండించారా? ఒక కేసు బుక్ చేశారా? ఆ విధంగా బూతులు తిడుతున్న కార్యకర్తను మీరు అలా తిట్టకూడదని అన్నారా? నువ్వు పెట్టిన అట్టుకి అట్టున్నర పెడతారు. నువ్వు నేర్పిన విద్య కదా నీరజాక్షను. రేపొద్దున 2029 తర్వాత ఎవడు కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. ఇది రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడు. పోలీసులు ప్రేక్షకుల్లాగా నిలబట్టుంటే పోలీసులకు ఉన్న ఆదేశాలండి అవి. రాంబాబు ఇంటి మీద దాడి చేస్తాం, మీరు మూసుకొని కూర్చోండి. మీడియా మీద దాడి చేస్తాం, మీరు మూసుకొని కూర్చోండి. మీరు ఎవరు మాట్లాడద్దు, జస్ట్ మీరు ప్రేక్షక పాత్ర వహించండి. దీస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ ది పోలీస్ అండ్ అదర్ పీపుల్ గాట్. సో ఇది ప్రభుత్వం అని, ఇది ఒక పరిపాలన అని, ఇది ఒక లెజిటిమేట్ గవర్నమెంట్ అని, ఒక హోమ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నారు అని మనం భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం నడుస్తుంది ఎమోషన్స్ మీద, ఈ రాష్ట్రం నడుస్తుంది రాజకీయ నాయకుల యొక్క పీనల్ కోడ్ మీద, ఈ రాష్ట్రం నడుస్తుంది మంత్రుల యొక్క ప్రొసీజర్ కోడ్ మీద. మంత్రులు ఏం చెప్తే అదే ప్రొసీజరు, ఎమ్మెల్యేలు ఏం చెప్తే అదే పీనల్ కోడ్. పోలీసులు సిఆర్పిసి ఐపీసీ పోలీసులు ఫాలో అవుతుంది ఇండియన్ పీనల్ కోడ్ కాదు, పోలీసులు ఫాలో అవుతుంది ఎమ్మెల్యేస్ పీనల్ కోడ్, పోలీసులు ఫాలో అవుతుంది మినిస్టర్ ప్రొసీజర్ కోడ్. సో పోలీసులు ఈ విధంగా ఫాలో అవుతున్న కారణంగా దీని కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి అనేది 2029లో చంద్రబాబు నాయుడు ఫేస్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఫేస్ చేస్తాడు, నారా లోకేష్ ఫేస్ చేస్తాడు. ఎందుకంటే మా ఇల్లు ఎంత దూరం, మీ ఇల్లు అంతే దూరం. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకో 2 ఏళ్ళు అయిపోతాయి.